ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచన భాగాన్ని. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచన భాగం. రెండవ వచనం కూడా ఈ వచన భాగాల్లో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దావీదు భక్తుని గురించి కొన్ని మాటలు ఈ వచన భాగాల్లో మనం చదువుతూ వచ్చాం. 7వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనిస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత అన్న మాట మీరు మీ మనస్సును పెట్టండి. రాజు తన నగరయందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి దైవజనుని పిలిచి దైవజనునితో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు నివాసము చేస్తూ ఉన్నాను. దేవుని మందసము డేరాల నిలిచి ఉన్నదనగా దైవజనుడు చెప్తున్నాడు, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. దావీదు విషయంలో దేవుడు నలుదిశల అతని శత్రువుల మీద దేవుడు దావీదునకు విజయం ఇచ్చాడు. దేవుడు విజయం ఇచ్చాడు. శత్రువుల మీద విజయం ఇచ్చాడు, నలుదిక్కుల విజయం ఇచ్చాడు. అన్ని పరిస్థితుల మీద దావీదునకు దేవుడు విజయం ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించడమే కాదు, మన శత్రువుల మీద ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు. మరొక చోట దావీదు అంటాడు, శత్రువు ఇచ్చకు నీవు నన్ను అప్పగించలేదు. నా ఎడల శత్రువు చాలా ప్రణాళికలు వేసుకున్నాడు, కానీ వాడి చేతికి నువ్వు నన్ను అప్పగించలేదు, శత్రువు చేతికి నువ్వు నన్ను అప్పగించలేదు. దావీదు విషయంలో దేవుడు ఎక్కడా కూడా శత్రువు చేతికి దావీదును అప్పగించలేదండి. దావీదు వెళ్ళిన ప్రతి చోట దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. నలుదిశలా విజయాన్ని ఇచ్చాడంట. మీరు గమనిస్తే దావీదు గొర్రెలను మేపుతున్నప్పుడు, తన తండ్రి గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు ఒక మారు ఎలుగుబంటి వచ్చిందంట, ఇంకొక మారు సింహం వచ్చిందంట. మందలోని మేక పిల్లను నోట కరుచుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాటి నోట నుండి ఆ మేక పిల్లను విడిపించడానికి దావీదు ఎలుగుబంటితో పోరాడాడు, సింహంతో కూడా పోరాడాడు. సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి ఆ మేకపిల్లను విడిపించే విషయంలో దావీదుకు దేవుడు తోడై ఆ ఎలుగుబంటును లేదా ఆ సింహాన్ని పట్టి చీల్చే ఆ బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. అందుకనే 18వ కీర్తనలో అంటాడు, యెహోవా నా బలమా.
దావీదు ఎన్నడూ కూడా తన కండ బలాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళలా. ఏ బలాన్ని ఆధారం చేసుకున్నాడంటే దేవుణ్ణి తనకు ఒక బలముగా ఆధారం చేసుకొని దావీదు ముందుకు వెళ్ళాడండి. మన జీవితాల్లో మనం విజయాన్ని చూడాలంటే మన బలం మీద మనం ఆధారపడకూడదు, దేవుని బలం మీద మనం ఆధారపడాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బలాన్ని ఆధారం చేసుకొని సింహాన్ని పట్టి చీల్చాడు, ఎలుగుబంటును పట్టి చీల్చాడు. వాటి మీద దావీదుకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట గొలియాతు నిలిచి సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలో మీ దండులో నుండి ఎవరైనా ఒక్కరుగా వచ్చి నన్ను జయిస్తే ఫిలిస్తీన్లమైన మేమందరం కూడా ఇశ్రాయేలు ప్రజలమైన మీకు దాసులం అయిపోతాం, దాసత్వం చేస్తాం. ఎవరైనా ఒక్కరుగా వచ్చి నన్ను జయించండి అని గొలియాతు సవాల్ చేస్తూ ఉంటుంటే ఇశ్రాయేలీల దండులో నుండి ఒక్కరుగా వెళ్ళి గొలియాతును పడగొట్టిన వారు ఎవరు కూడా లేరండి. రోజులు గడుస్తూ ఉన్నాయి. గొలియాతు రోజు రోజుకి సవాల్ చేస్తున్నాడు. గొలియాతు ఎదుట నిలబడిన వారు లేరు. ఆ క్రమంలో ఒక రోజున గొలియాతు మాటలు విన్న దావీదుకి రోషం వచ్చింది అంట. దేవునికి స్తోత్ర. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరిస్తున్నాడు. వీడంతటి వాడు, ఒక దెబ్బతో నేను గొలియాతును పడగొట్టేస్తానని దావీదు మాట్లాడాడు. దేవునికి స్తోత్ర. దేవుని పక్షంగా నిలబడటమే కాదు, మనం దేవుని పక్షంగా మనం మాట్లాడే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంటుంటే దావీదుకి రోషం వచ్చిందంట, దావీదుకి పౌరుషం వచ్చిందంట. ఈ గొలియాతు నేను పడగొడతానని దావీదు ముందుకొచ్చాడు. దేవుని కొరకు మనం కూడా ముందుకొచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా నా బలమా అన్నాడు. తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడని మరొక చోట వ్రాయబడింది. దావీదు యొక్క ధైర్యం ఎవరు చెప్పండి? దేవుడే. దావీదు యొక్క బలం ఎవరు చెప్పండి? ఈరోజు నువ్వు ప్రశ్న, నీ బలం ఎవరు? నీ ధైర్యం ఎవరు? మన ముందున్న కొన్ని ఇబ్బందికరమైన ప్రతికూల పరిస్థితులను బట్టి మన దేవుని బలాన్ని మనం ఆధారం చేసుకుని అడుగులు ముందుకు వేయాలి. మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అడుగులు ముందుకు వేయాలి. ఆయన మనకు విజయమునిచ్చే దేవుడు. శత్రువుల మీద ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. నలుదిశలో ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. గొలియాతు మీదకి దావీదు వెళ్తాడంట అన్న ఈ సమాచారాన్ని ప్రజల్లో నుండి రాజుగారి యొక్క సైనికుల ద్వారా రాజైన సౌలు దృష్టిలోకి తీసుకొని వెళ్ళారు. సౌలు దావీదును పిలిపించాడు. దావీదును చూడగానే సౌలు లో నవ్వుకున్నాడు. దావీదు బాలుడుగా ఉన్నాడు, గొలియాతేమో చాలా పెద్దవాడుగా ఉన్నాడు. దావీదును గమనిస్తే గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నాడు. గొలియాతును గమనిస్తే అతడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసినటువంటి వీరుడిగా కనబడుతూ ఉన్నాడు. దావీదు నీవు గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం చేసి గొలియాతును పడగొడతావా అన్నట్టుగా సౌలు నవ్వుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సౌలు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు బాలుడవు, గొలియాతు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు,
వానితో నువ్వు యుద్ధమాడి వాడిని పడగొట్టడం మామూలు విషయం కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంటే దావీదు సౌలుతో చెప్తా ఉన్నాడు, నేను నా తండ్రి గొర్రెల మందను మేపుతున్నప్పుడు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి ఏమో సింహం వచ్చింది. ఆ రెండింటిని పట్టి చీల్చాడు. దేవుడు నాకు సహాయం చేశాడు. వాటి బలం నుండి దేవుడు నన్ను రక్షించాడు. వాటి మీదకి నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు బలమునిచ్చి వాటిని పట్టి చీల్చేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. ఈ గొలియాతు విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడని దావీదు మాటలు ఎలా ఉన్నాయంటే విశ్వాస సహితముగా ఉన్నాయి. దావీదులో మీరు గమనించాలి, ఒకటి దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు, రెండు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన ముందున్న శత్రు విషయంలో యుద్ధం చేయడానికి అడుగులు వేయడానికి ముందుకు వెళ్ళే సమయంలో తన దేవుని గురించి దావీదు ఎలా మాట్లాడుతున్నాడంటే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన మాటలు ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైనవిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసంతో మనం అడుగులు వేయగలిగితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఏమి ఇస్తాడు చెప్పండి? విజయాన్ని ఇస్తాడు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చాడు. దేవుని ద్వారా శత్రువుల మీద దావీదు విజయాన్ని పొందడానికి దావీదులో మనం గమనించే విషయాలు ఏంటంటే దావీదు దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుని గురించి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తాం, వాక్యం వినేటప్పుడు మన హృదయంలో చాలా దేవుని పైన అచంచలమైనటువంటి ఆ నమ్మకం, విశ్వాసం వాక్యం వినేటప్పుడు వస్తుంది. ఆరాధన అయిపోయిన తర్వాత మందిరాన్ని మనం విడిచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసం మళ్ళా మన హృదయంలో కనుమరుగైపోతుంది. ఏదైనా ఒక సమస్యను, ఇబ్బందిని, ఇరుకును మనం ఎదుర్కొన్నప్పుడు మన నోటే మళ్ళీ అవిశ్వాసపు మాటలు వస్తాయి. దేవుని బలాన్ని ఎరగని, దేవుని శక్తిని ఎరగని విధంగా మాట్లాడతాము. ఈ రోజున మన హృదయము విశ్వాసంతో నింపబడాలి. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. దేవుని యందు ఒక బలమైన విశ్వాసం మొదట నీ హృదయంలో నువ్వు నింపుకోగలిగితే, విశ్వాసంతో నీ హృదయం నింపబడగలిగితే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడితే నీ నోటి నుంచి కూడా విశ్వాస సహితమైన మాటలు వస్తాయి. విశ్వాసహితంగా నువ్వు మాట్లాడగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. సౌలు అంతటి రాజు నీ వల్ల కాదయ్యా అని దావీదుని అంటున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? నా వల్ల కాదు, నా దేవుని వల్ల అవుతుంది. వారిని నేను జయించలేను, కానీ నా దేవుని ద్వారా నేను జయించగలను. నేను పడగొట్టలేదు, కానీ దేవుని సహాయం ద్వారా పడగొట్టగలను. నా బలము చాలదు, కానీ నా దేవుని బలము సరిపోతుంది. నా శక్తి సరిపోతుంది, దేవుని శక్తి సరిపోతుంది. దావీదు మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఈరోజు మనం కూడా అలా మాట్లాడాలి. నేను నిమిత్తం మాత్రమే, నా వల్ల ఏమి కాదు, నేను జీరో, నేను నిష్ప్రయోజకుడిని. కానీ నాలో ఉన్న నా దేవుడు లోకంలో ఉన్న వానికంటే కూడా, లోకంలో ఉన్న వానికంటే కూడా శక్తివంతుడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త అయిన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు ముందు నడుస్తాడు. ఈ గొలియాతును పడగొట్టడానికి నా దేవుని బలం చాలు. విశ్వాసంతో మాట్లాడుతున్నాను.
ఈరోజు చాలా సందర్భాల్లో మనం ఓడిపోవడానికి, మనం పడిపోవడానికి, తొట్టిల్లిపోవడానికి, అపజయాన్ని చదివించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని బలాన్ని ఆధారం చేసుకోకుండా మన బలాన్ని ఆధారం చేసుకుని అడుగులు వేస్తాం. వాళ్ళని వీళ్ళను నమ్మి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి ధైర్యాన్ని విడిచిపెడుతున్నాం. మనం విశ్వాసంతో మాట్లాడలేకపోతా ఉన్నాం. మనం అయితే దావీదు జీవితంలోని అనుభవాలను ప్రభు మన ఎదుటి పెడతా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కూడా మన వంటి మనుషుడే. హల్లెలూయా. ఏలియా గురించి యాకోబు పత్రికలో ఏమని వ్రాయబడింది? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, మనలాంటి మనుషుడే. కానీ దేవుని కొరకు రోషంతో నిలబడితే దేవుడు వాడుకున్నాడు. దావీదు దేవుని కొరకు రోషంతో నిలబడితే దావీదును దేవుడు వాడుకున్నాడు. మనం కూడా రోషంతో నిలబడితే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. మనం కూడా మన ముందున్న సమస్యలను జయించగలం, శోధనలను జయించగలం, బలహీనతలను జయించగలం, శత్రువులను జయించగలం. వీటన్నిటి మీద దేవుడు మనకు విజయం ఇస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని బలాన్ని మనం ఆధారం చేసుకోవాలి. దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. విశ్వాసంతో మనం మాట్లాడాలి. సౌలు అన్నాడు, సరే నాకు కావాల్సింది కూడా శత్రువు పడగొట్టబడటమే, గొలియాతు పడగొట్టబడటమే నాకు కావాలి. సరే వెళ్ళు గొలియాతు మీదకని సౌలు తన రాజ వస్త్రాలను యుద్ధానికి వెళ్ళేటప్పుడు తను ధరించుకున్నటువంటి ఆ కవచాలు అవన్నీ కూడా దావీదుకు ధరింపచేశాడు. రాజుగారి మాట కాదనడం దేనికి, పెద్ద ఆయనని వాటన్నిటిని ధరించుకొని కాస్త 4 అడుగులు వేస్తే దావీదు జీవితంలో మనం అక్కడ గమనిస్తే అడుగులు పడటం లేదండి. మరలా నెమ్మదిగా సౌలు వైపు తిరిగి చెప్తున్నాడు, ఇవన్నీ నాకు వాడుక లేవు నాయన, ఇవన్నీ నాకు వాడుక, వీటి నేర్చుకుని నేను యుద్ధానికి వెళ్ళలేను. అది భౌతికమైన పద్ధతి. ఆ కవచాలు ధరించుకొని యుద్ధానికి వెళ్ళటం అనేది అది ఈ లోకపరమైనటువంటి పద్ధతి. అది దాన్ని ఏమంటున్నారంటే నాకు వాడుక లేదు. సహజంగా లోక సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, లోక ఆచారాలు కొన్ని ఉంటాయి, లోక పద్ధతులు కొన్ని ఉంటాయి. అవి మనకు బాగా వాడుకైపోయింది. వాటి విషయంలో బాగా పాతుకుపోయాం మనం. ఆత్మ సంబంధమైన విషయాల్లో వాడుక లేదు. భౌతిక సంబంధమైన ఆచారాలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, వాటి విషయాల్లో మనకి బాగా వాడుకైపోయింది. దేవుని పిల్లలు మనం పిలువబడుతూ కూడా వాటికి బాగా మనం లోతుగా వెళ్ళిపోయాం, పాతుకుపోయాం. దావీదు చాలా సున్నితంగా చెప్తున్నాడు, ఇవి నాకు వాడుక లేదు. మరి నీ వాడుకేంటి? దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు దేవుని స్తుతించడం నాకు వాడుక. ప్రతిరోజు నా దేవుని హృదయపూర్వకంగా పాటలు పాడుకొని చేతులెత్తి ఆయన ఆరాధించడం నాకు వాడుక. హల్లెలూయా. నీ వాడుకేంటని మనం దావీదు భక్తుని అడిగామనుకో, 63వ కీర్తనలో మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవా నా దేవుడవు వేకువనే నేను నిన్ను వెతుకుతాను, వేకు చాముని సన్నిధి వెతుకుతానయ్యా, వేకు చాముని పాదాలను సమీపిస్తానయ్యా, వేకు చాముని ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తానయ్యా, వేకు చాము నా ప్రార్థన సిద్ధపరచుకొని నేను నిన్ను ఎదుర్కొంటాను ప్రభువా. నీ బలమును చూడాలని, నీ ప్రభావమును చూడాలని, నీ పరిశుద్ధాలయమునందు నా హృదయం ఎంతో ఆశతో నీ తట్టు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది నా వాడుక. ఉదయాన్నే లేవగానే దావీదు వాడుక అది. మరి మన వాడుక ఏవో ఉంటాయి.
సౌలుతో అంటున్నాడు, నాయనా రాజా, నీవు ధరించిన ఈ యుద్ధ కవచం, ఈ వస్త్రాలు, ఈ ఆభరణాలు, ఇవి నాకు వాడుక లేదు, ఇవి లేకుండా యుద్ధంలో పోతే చస్తావంటున్నాడు సౌలు. ఈ కవచం, యుద్ధ కవచం లేకుండా యుద్ధంలో పోతే దెబ్బకు చచ్చిపోతావు, ఓ దెబ్బ కాయాలి అంటే ఈ కవచాన్ని నువ్వు ధరించాలి అంటున్నాడు. ఇవి కాదు కాపాడేది. కాపాడేది ఎవరు చెప్పండి? రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నీ ప్రాణమును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. కాపాడేది ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన కాపాడాలి. ఆయన కాపాడకపోతే ఎన్ని కవచాలు మనం ధరించినా ఇవన్నీ నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అండి. యోవాబు ఇశ్రాయేలు ప్రజలకు రాజు. మారు వేషంలో వెళ్ళాడు యుద్ధానికి. ఒకసారి మారు వేషంలో వెళ్ళాడు. ఎందుకంటే రాజుగా వెళితే అందరూ రాజును టార్గెట్ చేస్తారు. నేను దెబ్బకు చచ్చిపోతాను, ఎందుకు వచ్చిన గొడవ, ఎలాగైనా నేను కాపాడబడాలి యుద్ధంలో అని మారు వేషం వేసుకుని వెళ్ళాడంట. మారు వేషం వేసుకుని వెళితే యుద్ధం అంతా కూడా దాదాపుగా అయిపోయింది. శత్రువులు అహాబు రాజును వెతికారు కానీ కనబడలా. ఎందుకంటే మారు వేషంలో ఉన్నాడుగా, కనబడలా. సూర్య అస్తం అవుతూ ఉంది. యుద్ధము విరమించే ఆ సమయం సమీపిస్తూ ఉంది. ఆ సమయంలో శత్రు దండులో నుండి ఒక సామాన్య సైనికుడు తన విల్లును సరి చేసుకుంటూ ఆ విల్లులో బాణం పెట్టి గురి చూడకుండానే ఊరక సరి చేసుకుంటా దానిని అలా బాణాన్ని వదిలేడంట. అది సరిగ్గా వచ్చి మారు వేషంలో ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన అహాబు యుద్ధ కవచపు వీలు ఇక్కడ ఆ సందులోకి వచ్చి ఆ బాణం వచ్చి కరెక్ట్గా అతనికి తగిలిందంట. గాయమయ్యింది. మారు వేషంలో ఉన్నాడుగా, ఎవరు గుర్తుపట్ల. చాలా సమయం ఆ గాయం ద్వారా రక్తస్రావరం జరిగి తన దేహంలో అంతా రక్తం ఆ రథంలో నిండిపోయి చివరికి చనిపోయాడండి. మారు వేషం వేసుకొని వెళితే, రాజుగారి కవచాన్ని ధరించుకొని వెళితే యుద్ధంలో కాపాడబడతాననుకుంటే అది అవివేకం. కాపాడేది ఎవరు? గుర్రము అది దాని విశేష బలము చేత మనుషుణ్ణి తప్పింపచాలదంటండి. సౌలు అంటున్నాడు దావీదుతోటి, యుద్ధ కవచం ధరించుకొని వెళ్ళయ్యా అంటే వాడుక లేదంటున్నాడు దావీదు. వాడుక లేకపోవటం కాదు, శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు అదే నిన్ను కాసేది. దావీదు నమ్మకం ఏంటంటే ఇది కాదు, నన్ను కాసేది ఎవరు చెప్పండి? యేసయ్య. ఆయన నాకు ప్రాకారం, ఆయన నాకు ఎత్తైన కోట, నా దుర్గము, నా కేడము, నా రక్షణ శృంగము. ఈ పదాలను ఉపయోగిస్తాడు దావీదు 18వ కీర్తనలో. ఇవన్నీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజుల దగ్గర ఉండేటువంటి పరిక్రమాలు అవన్నీ. దావీదు అంటాడు ఇవన్నీ కాదు, దేవుడే నా దుర్గము, నాకు ఎత్తైన కోట ఆయనే, నా రక్షణ శృంగం అంటాడు, నా డాల్ అంటాడు, నా కేడం అంటాడు. ఇవన్నీ నాకు ఎవరంటే దేవుడే. ఇవి కాదు, ఇవి నాకు వాడుక లేదని వదిలిపెట్టేశాడు. మనం పలకరించి అడిగితే దావీదు అంటాడు, దేవుని సన్నిధిని వెతకటం నాకు వాడుక, ప్రార్థన చేసుకోవటం వాడుక, దేవుని వాక్యాన్ని చదువుకోవటం వాడుక, దేవుని దగ్గర కనిపెట్టడం వాడుక, విశ్వాసంతో మాట్లాడటం వాడుక, దేవుని మీద ఆధారపడటం వాడుక, దేవుని బలాన్ని ఆధారం చేసుకోవటం వాడుక, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవటం వాడుక. లోకానికి సంబంధించి కొన్ని వాడుకలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని బట్టి ఎంత మనకి ప్రయోజనమో నాకు తెలియదు. కానీ ఈ ఆత్మ సంబంధమైన వాడుకల ద్వారా నిశ్చయముగా దేవుని సహాయాన్ని నేను పొందుతాను. ఆయన ద్వారా నేను కాపాడబడతాను, నాకు మేలు కలుగుతుంది, శత్రువు మీద ఆయన నాకు విజయాన్ని ఇస్తాడు.
నలుదిక్కుల అతని శత్రువుల మీద దావీదునకు దేవుడు విజయం ఇచ్చాడంట. ఎలుగుబంటి మీదకి వెళితే విజయం, సింహం మీదకి వెళితే విజయం, గొలియాతు మీదకి వెళితే విజయమా, ఓడిపోయాడా? గొలియాతు అంటాడు, ఏంది ఒక కర్ర తీసుకొని కుక్కను కొడతానికి వచ్చినట్టుగా వచ్చావేంద్ర నాయన నువ్వు అని తన దేవతల పేరుటున్న దావీదుని ఏం చేస్తాడంటే గొలియాతు శపిస్తాడు. దావీదు అంటాడు, కుక్క కంటే కూడా నీవు తక్కువే, కుక్కను తోలడానికన్నా కర్ర అవసరం, నిన్ను తోలటానికి కర్ర కూడా అవసరం లేదు. దావీదు అంటాడు, కత్తియు ఈటయు తీసుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు. నేను కత్తి తీసుకొని రాలా, ఈటు తీసుకొని రాలా, సైన్యములకు అధిపతియగు నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. మన ముందు నిలిచిన సమస్యనే గొలియాతు లాంటి ఆ సమస్య మీదకి మనంగా వెళ్ళకూడదండి. ఎవరి పేరట వెళ్ళాలి? యేసయ్య పేరట. నువ్వు తిరస్కరించావు చూడు గొలియాతు, ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నిన్ను చంపి నీ తల తెగ నరికి ఇశ్రాయేలీలో దేవుడున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని నేను రుజువు చేస్తాను అని వడిసులో ఒక రాయి పెట్టి గిరా తిప్పి విసిరితే సరిగ్గా ఎక్కడ తగిలిందంట? గొలియాతు నొసట తగిలిందండి. నొసట తగిలితే అమాంతంగా అంత మనిషి కూడా బొక్కబోరలా పడ్డాడంట. దావీదు కత్తి తీసుకుని వెళ్ళాలా, ఈటు తీసుకుని వెళ్ళాలా. ఎప్పుడైతే బొక్కబోరల పడ్డాడో పరుగున గొలియాతు దగ్గరికి వెళ్ళి గొలియాతు కత్తి తీసి గొలియాతు తలకాయని నరికేశాడు. ఆ తల పట్టుకొని విజయోత్సవాలతో ఇశ్రాయేలు రాజ్యం రాజుగారి యొక్క కోట గుమ్మానికి దాన్ని వేలగట్టాడంట. ఇశ్రాయేలీలో దేవుడున్నాడు. తనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తన బలమును ఆధారము చేసుకొని తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్న వారిని ఆయన ఓటమికి అప్పగించేవాడు కాదు. ఆయన వారికి విజయం ఇచ్చే దేవుడు, విజయం ఇచ్చాడండి. గొలియాతును ఒక దెబ్బతో దావీదు పడగొట్టాడు. ఈ రోజున మన ముందు నిలిచిన ఆ శోధన, సమస్య, బాధ, బలహీనత ఏదైతే ఉందో ఆయన పేరట ఒక్క దెబ్బతో మనం వాటిని జయించుదుముగాక. వాటి మీద దేవుడు మనకు విజయం అనుగ్రహించునుగాక. వాటిని మనం దాటి వెళ్ళుదుముగాక. పౌలు గారు అంటాడు, సమాధానకర్తయగు దేవుడు అంట శీఘ్రముగా, అంటే ఆలస్యము లేకుండా సాతానును మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు? చితక త్రొక్కిస్తాడంట. సాతాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు చెప్పండి? మన కాళ్ళ క్రిందకి తీసుకొస్తున్నాడు. గొలియాతును దావీదు కాళ్ళతో తొక్కి గొలియాతు తలను నరికేశాడు దావీదు. గొలియాతును దావీదు కాళ్ళ క్రిందకి తీసుకొచ్చాడు. ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యలన్నీ నీకు పాదపీఠంగా మార్చబోతా ఉన్నాడు. నీ పాదాల కిందకి అవి రాబోతా ఉన్నాయి. వాటి మీదుగా నువ్వు దాటి వెళ్ళబోతా ఉన్నావు. వాటి మీద నీకు దేవుడు విజయాన్ని ఇస్తా ఉన్నాడు. ఒక దిక్కు కాదు, 4 దిక్కులు ఆయన నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు.
విజయమిచ్చి విజయోత్సవాలతో ఆయన నడిపిస్తాడండి. విజయోత్సవాలతో నడిపిస్తాడు. విజయోత్సవాలతో దేవుళ్ళు మనం ముందుకు నడిపించబడాలంటే నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మనకు బలమైపోవాలి. దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకుని అడుగులు వేయాలి. దేవునిలో విశ్వాసంగా మనం మాట్లాడాలి. లోక సంబంధమైన వాడుకలు కాదు, ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఆ వాడుకలు మనం కలిగి ఉండాలి. వాడుకలు కలిగి ఉండాలి. వాటిని బట్టి దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. విజయోత్సవాలతో ఆయన మనలను నడిపిస్తాడు. ఇలా మనం గమనిస్తే దావీదు వెళ్ళిన ప్రతి చోట దావీదుకు దేవుడు విజయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో రాజు సౌలు చనిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా దావీదు రాజుగా స్థిరపడతాడు. దావీదుకు దేవుడు నెమ్మదిని కలగ చేస్తాడు. అదే మాట మనం అక్కడ చదువుతున్నాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది ఏం కలగజేశాడంట? నెమ్మదిని దేవుడు కలగజేశాడు. ఇంకా హ్యాపీ. నలుదిశల శత్రువులందరూ హతమార్చబడ్డారు. నెమ్మది వచ్చేసింది. రాజు స్థిరపరచబడింది. చక్కగా రాజ్య పరిపాలన అంతా కూడా సౌఖ్యంగా సౌభాగ్యంతో ప్రజలందరూ కూడా క్షేమంగా చక్కగా జీవిస్తూ ఉన్నారు. టోటలీ అన్ని విషయాలలో దావీదును దేవుడు స్థిరపరిచాడు. దావీదును దేవుడు దీవించాడు. దావీదుకు దేవుడు నెమ్మదినిచ్చాడు. ఇంకేం పర్వాలేదు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటి? తరువాత. నేనంటాను అదే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. దీవించబడక ముందు కాదు, దీవించబడిన తరువాత. శత్రువు మన ముందు ఉన్నప్పుడు కాదు, శత్రువు మీద దేవుడు మనకు జయం ఇచ్చిన తరువాత, నెమ్మది పొందిన తరువాత, స్థిరపడిన తరువాత మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన అనుభవాలు ఎలా ఉన్నాయి, మన సాక్ష్యం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమండి. తరువాత అన్నమాట నేను మీకు మొదట్లో చెప్పాను, మనస్సును పెట్టమని. బైబిల్ అంటుంది కార్య ఆరంభము కంటే కూడా కార్య అంతము చాలా ప్రాముఖ్యమైనది. పరుగు ప్రారంభించడం కాదు, దానిని కొనసాగించి తుదముట్టించడం ముఖ్యం. దేవుడు నీకు విజయం ఇచ్చాడు, నువ్వు విజయాన్ని పొందావు, నెమ్మది కలిగింది. విజయాన్ని పొంది నెమ్మది అనుభవిస్తున్న నీవు దాని తరువాత నీ సాక్ష్యం ఏంటి, నీ భక్తి ఏంటి, నీ ప్రార్థన అనుభవాలు ఏంటి, నీ ఆత్మీయ స్థితి ఏంటి? ఒక విచారకరమైన మాట ఏంటంటే, ఉజ్జియాను గూర్చి బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఉజ్జియా తన దేవుడైన యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఏం చేశాడో తెలుసా? వర్ధిల్ల చేశాడంట. ఉజ్జియా రాజ్యము స్థిరపడింది, దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. విచారకరమైన మాట ఏంటో తెలుసా? అతడు స్థిరపడిన తరువాత, ఎప్పుడు చెప్పండి అందరూ కొంచెం గట్టిగా, స్థిరపడిన తరువాత, లేదా వర్ధిల్లిన తరువాత, లేదా ఆశీర్వదించబడిన తరువాత. విజయాన్ని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతడు హృదయమందు గర్వించిన వాడై. ఏమొచ్చింది హృదయంలోనికి? ఎప్పుడు? స్థిరపడిన తరువాత, రాజ్యము స్థిరపడిన తరువాత, దేవుడు విజయం ఇచ్చిన తరువాత, దేవుడు వర్ధిల్ల చేసిన తరువాత, దేవుడు నెమ్మది కలుగు చేసిన తరువాత హృదయంలోనికి గర్వం వచ్చింది. బైబిల్ అంటుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది.
గర్వం ఉన్న చోట ఖచ్చితంగా వారు పడిపోతారు. అహంకారం ఉన్న చోట ఖచ్చితంగా వారు పాడైపోతారు. ఈ రెండు కూడా చేదైన వేరు లాంటిది, వేరు పురుగు లాంటిది. అది గర్వం, అహం. దేనిని బట్టి మనం గర్వించడానికి లేదు, దేనిని బట్టి కూడా మనం అతిశయించడానికి లేదు. డబ్బును బట్టి గర్విద్దామా? ధనం శాశ్వతమా? కిరీటాన్ని బట్టి అతిశయపడదామా? కిరీటము తరతరములు ఉంటుందా? చెప్పండి. సింహాసనం తరతరాలు ఉంటుందా? మనం పురాతన కాలం నుండి మనం ఆలోచన చేస్తే, రాజులను చరిత్ర మనం ఆలోచన చేస్తే, ఒక రాజు తర్వాత అతని కుమారుడు రాజు, అతని తర్వాత అతని కుమారుడు రాజు, అలా వారసత్వంగా రాజ్యాలు వచ్చిన రాజ్యాలు ఉన్నాయా? చరిత్రలో లేవండి. సింహాసనాలు స్థిరం కాదు, ధనము స్థిరం కాదు, రాజ్యాలు స్థిరము కాదు. లేదా మన బలము స్థిరమా? చెప్పండి. యవన కాలంలో ఉన్న బలం కాస్త వయసు పైబడి నడిప్రాయంలోకి వస్తే ఆ బలం ఉంటుందా? నడిప్రాయంలో ఉన్న బలం వృద్ధాప్యంలో ఉంటుందా? యవన కాలంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలని చెప్పచ్చు, కాస్త ఓపిక ఉంటుంది కదా. కాస్త సంవత్సరాలు దాటి వెళితే మళ్ళీ ఆ మాటలన్నీ కూడా కనుమరుగైపోతాయి. అందం శాశ్వతమా? కాదు. మరి శాశ్వతం కాని వీటిని బట్టి మనం గర్విద్దామా, అతిశయిద్దామా? అంటే వేటిని బట్టి కూడా మనం గర్వించడానికి వీల్లేదండి. భక్తులు అనుభవంతో రాశారు, నాశనానికి ముందు గర్వం, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది. ఉజ్జియా స్థిరపడిన తర్వాత గర్వం వచ్చింది. ఆ గర్వాన్ని బట్టి అతనికి ఏమొచ్చిందంటే కుష్టు రోగం వచ్చింది. ఏమొచ్చింది? దేవుని మందిరంలో యాజకులు ధూపం వేయాలి, యాజకులు ధూపం వేయాలి. ఆ ధూప వేదిక ఉజ్జియా ఎక్కాడంటే నేను ధూపం వేస్తానని. యాజకులు వచ్చి చెప్పారు, అది నీ పని కాదు, అది యాజకుల పని, యాజకులు చేయాలి అది. అంటే యాజకుల మీద కోప్పడ్డాడంట. మీరెవరు నాకు చెప్పడానికి, నేను రాజుని అని వాళ్ళని నెట్టే ప్రయత్నం చేశాడంట. యాజకులు చూస్తూ ఉండగానే ఉజ్జియా నొసట కుష్టిపోడ స్టార్ట్ అయింది. యాజకులు అది గమనించి వెంటనే అతన్ని పట్టుకొని ఆ దేవుని మందిరం నుండి బయటికి లాగేశారు. ఉజ్జియాకు కూడా అర్థమైంది, తన నొసట కుష్టిపోడ స్టార్ట్ అయింది, తన దేహమంతా అది అలుకుంటుందని అర్థమయ్యింది. అర్థమయ్యి వారు త్వరపడి బయటికి లాగేస్తూ ఉంటుంటే బయటికి వెళ్ళిపోయాడండి. ఉజ్జియాని దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగా అతడు దేవుని సన్నిధిలో పని చేయాలి, కానీ యాజకత్వం చేయడానికని ధూపవేదిక ఎక్కాడు. దేవుని కోపానికి గురయ్యాడు. తనకు అప్పగించని పని విషయంలో మూర్ఖంగా రావడానికి కారణం ఏంటంటే ఉజ్జియాలో గర్వం వచ్చింది. నన్ను అడిగేది ఎవరు, నాకు ఎదురు చెప్పేది ఎవరు అన్న గర్వం వచ్చి ఆ పని చేసి దేవుని దృష్టిలో శాపాన్ని తెచ్చుకొని దేవుని సన్నిధి నుండి బయటికి నెట్టివేయబడ్డాడు. దావీదుని గురించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి, తన నగరయందు కాపురముండి ఎవరిని పిలిపిస్తూ ఉన్నాడు? నాతాను ప్రవక్తను పిలువనంపి దైవజనునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఎక్కడో గొర్రెల కాపులో, గొర్రెల దొడ్డిలో, గొర్రెల సాలలో ఉన్న నన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. అక్కడ నుండి ఆయన తన ప్రేమతో నన్ను తీశాడు. ఎన్నో పరిస్థితులను దాటించాడు, శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, నాకు నెమ్మదిని కలగ చేశాడు, తన ప్రజలను పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజ్యాన్ని అప్పగించాడు. ఇంతగా దేవుడు నన్ను దీవించాడు. అయ్యా చూడండి, ఈరోజు నేను రాజనగరిలో ఉన్నాను, రాజభోగాలు అనుభవిస్తున్నాను. ఈ రాజనగరిలో నివసించడానికి ఏ విధంగా కూడా నేను తగిన వాడను కాదు. ఒకప్పుడు నా జీవితం
గొర్రెల మధ్యన ఉంది. ఈ రోజున నా జీవితం రాజనగరిలో ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప, దేవుడు నన్ను దీవించిన వైనం, దేవుడు నన్ను ఆస్వాదించిన విధానం. అవునయ్యా, దేవుడిని దీవించాడు. ఇప్పుడు ఏంటి చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు అంటే దావీదు అంటున్నాడు, దేవుని ద్వారా దీవించబడిన నేనేమో రాజనగర్లో ఉన్నాను. నన్ను దీవించిన నా దేవుని సన్నిధి మందసము ఎక్కడుందంటే డేరాల మధ్యలో ఉంది. ఎక్కడుంది? అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు చెయ్యి, నీకు తోచినదంతయు చెయ్యి. అంటే ఇప్పుడు దావీదుకి ఏం తోస్తా ఉంది? దావీదుకి ఏం తోస్తా ఉంది? నలుదిశలా శత్రువుల మీద విజయం ఇచ్చి నెమ్మదినిచ్చి నన్ను ఎంత దీవించినా నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? నేను ఇందాక చెప్పిన మాట ఏంది? తరువాత. చెప్పండి, ఏంటది? దీవించబడిన తరువాత, విజయాన్ని పొందుకున్న తరువాత, నెమ్మది కలిగిన తరువాత నీకేం తోస్తుంది? ఒకప్పుడు అంటే లేదండి, ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, తినాలి, కాస్త సుఖంగా బతకాలి, కాస్త ఎంజాయ్ చేయాలి అనిపిస్తుందా? దావీదుకు అలా అనిపించలా. దావీదుకి ఏమనిపిస్తుందంటే, నన్ను దీవించిన నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నా దేవుని పని నేను చేయాలి, నా దేవుని పరిచర్య నేను చేయాలి. ఆలోచన దావీదులోనికి వచ్చిందా, రాలేదా? వచ్చింది. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం మీరు బైబిల్ తెరిచి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన, చాలు ఇక ఆ తర్వాత బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి, విశేషముగా వీటన్నిటిని దేవుని పని కొరకే నేను సమకూర్చాను. దేవుని పని కొరకే సమకూర్చడానికి దీని విషయంలో దావీదు తేలిగ్గా చేయలా. 2వ వచనంలో అక్కడ మనం చదువుతున్నాం, నేను బహుగా ప్రయాసపడి. దేవుని పని కొరకు దావీదు ఏమయ్యాడు చెప్పండి? ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని పని కొరకై ప్రయాసపడిన అనుభవాలు మన జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. దావీదు జీవితంలో తరువాత, ఎప్పుడు? దేవుడు విజయం ఇచ్చిన తర్వాత, దేవుడు నెమ్మది కలగ చేసిన తర్వాత, దేవుడు స్థిరపరిచిన తర్వాత, దేవుడు గొప్ప చేసిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, నా దేవుని కొరకు నేను ఏదైనా ఒకటి చెయ్యాలి. దేవుడు నన్ను దీవించాడు కదా, నన్ను ఆశీర్వదించాడు కదా, నన్ను గొప్ప చేశాడు కదా, నలుదిశల శత్రువుల మీద నాకు విజయం ఇచ్చాడు కదా, ఇప్పుడు నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలి. దాని విషయంలో దావీదు ప్రయాసపడుతున్నాడు. ఏమవుతున్నాడు? ప్రయాసపడుతున్నాడు. రాజు కదా, ఎవరికి చెప్తే ఎవరు చేయరండి పని? చేయరా?
ఇటు రమ్మంటే 100 మంది సేవకులు వస్తారు. ఈ పని అప్పచెప్తే ఆ పని 100 మంది సేవకులు చేస్తారు. వారికి అప్పగించే పని వారికి అప్పగించాడు, తాను చేయాలనుకున్నది తాను చేస్తున్నాడు. నిన్ను దీవించిన దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన నీ తలంపుల్లో ఉండాలి. దానిని చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడాలంటే నీ బలం అక్కడ ఖర్చు అవ్వాలి. నీ బలం అక్కడ ఖర్చు అవ్వాలి. ప్రయాసపడ్డాను అంటున్నాడు. స్వతహాగా ఆ పనిని చేయడానికి దావీదు దేవుని కొరకు ముందుకు వచ్చాడు. తలను వంచాడు, నడుము వంచాడు, చేతులు చాపాడు, దేవుని కొరకు పని చేశాడండి దావీదు. ఈ రోజున దేవుని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. హల్లెలూయా. మీరు 3వ వచనాన్ని కూడా మీరు గమనిస్తే, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక, ఏమంటున్నాడు? ఇది నా పర్సనల్ నా స్వంతమైన వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. మొదట ఏం చూసాం? ప్రయాసపడటం చూసాం. రెండవది ఏం చూస్తున్నాం మనం? నేను ఇచ్చేదను. ఏమంటున్నాడు? చెప్పాలి. నేను ఇచ్చేదను. నాతో కలిసి చెప్పండి ఆ మాట అందరూ. నేను ఇచ్చేదను. ఇంకొకసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇది కొంచెం లోతైన మాట. నాతో కూడా సేవకులమైన దేవుని పరిచర్యలో ఉన్నవారు ఎవరైనా సరేనండి, ఇప్పుడు కొంచెం నేను ఈ మాట మీరు జాగ్రత్తగా మనసును పెట్టండి. 10వ భాగం చెప్పండి. ఏంది వాయిస్ రావటంలా? కొంచెం గట్టిగా చెప్పండి. అది ఎవరి సొమ్ము? అది మనం మందిరంలో ఇస్తే అది మందా దేవుందా? అంటే దేవునిది మనం ఇచ్చి నేను ఇచ్చానని ఫీల్ మనకు ఉండకూడదు. అది దేవుడిదే. ఎవరిది చెప్పండి? అది దేవుడిది, మంద కాదు. అది నేనేదో ఇచ్చానన్న ఫీల్ రాకూడదు అక్కడ. అది దేవుడిది, అంతేకా. దావీదు ఇక్కడ పలికిన మాటలో ఉన్న ఆంతర్యం చూడండి. ఏమన్నాడు 3వ వచనంలో? నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక. ఏమంటున్నాడు ఇప్పుడు? నా స్వంతమైన, ఇది నా పర్సనల్, ఇది 10వ భాగం కాదు, కృతజ్ఞత అర్పణ కాదు, ప్రథమ ఫలం కాదు. ఇది నా స్వంతమైనది, ఇది నా సేవింగ్, నా పర్సనల్. ప్రయాసపడ్డాడు, దాని కొరకు కొంత సిద్ధపరిచాడు, అది ఇచ్చేసాడు, అయిపోయింది. ఏమంటున్నాడంటే నా స్వంతమైన దానిలో నుండి నేను నా దేవుని కొరకు నేనిస్తాను. ఎంత దేవుని కొరకు తను ఆ ప్రతిష్ఠిత సమర్పణ కలిగి ఉంటే ఆ మాట పలకగలడండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా. 10వ భాగం ఇచ్చే విషయంలోనే మన మనసులో ఒక్కొక్కసారి కొద్దిగా సంకుచితంగా కాస్త ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇవన్నీ దాడుతున్నటువంటి సందర్భాలే. ఇక దానిని దాటి సొంత దానిలో నుండి దేవునికి ఇవ్వాలి అంటే ఒక పెద్ద యుద్ధమే జరుగుద్ది అంతరంగంలో. స్తోత్రం చెప్పండి. మామూలు యుద్ధం కాదు, ఒక పెద్ద యుద్ధమే జరుగుద్ది. దేవుడు అన్నాడు 10వ భాగం నా సొమ్ము అని. ఆయనకి ఇవ్వడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో పోరాటాలు అంతరంగంలో. వాటన్నిటిని దాటి దేవునికి ఇవ్వడానికి
సాహసించేది కొందరు. వారందరిలో కూడా దాటి దావీదు అంటున్నాడు, అవన్నీ ఇచ్చేసాను, అవి ఓకే, అవి రెగ్యులర్గా అవి ఇవ్వాలి, ఇచ్చేసాం, అయిపోయింది. కానీ ఇది నా సొంతమైనది, ఇది నా స్వంతమైనది, ఇది నాది అనుకున్న దానిలో నుండి నేను నా దేవునికి ఇస్తున్నాను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. దీవించబడిన తరువాత ఒకటి, దావీదు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. రెండు, తన సొంతమైన దానిలో నుండి దేవుని కొరకు ఇవ్వడానికి సమర్పణతో ముందుకి వస్తున్నాడండి. అందుకని ఆ తర్వాత వచనాలు ఏమంటాడో తెలుసా? ఒకవేళ నేను ఏదైనా అతిశయపడుతున్నానని ఒకవేళ అనుకుంటారేమో, మీరు 29వ అధ్యాయంలో 17వ వచనం అంటాడు కదా, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ ఎలా ఇచ్చాడంట? అందరు కొంచెం చెప్పండి, ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? మనవపూర్వకంగా ఇచ్చాడంట. అనవసరంగా ఇచ్చాను. ఆ మనసు దావీదులు ఎక్కడా కూడా కనబడటం లేదండి. మనవపూర్వకంగా ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఆ మాట కూడా మనం చదువుకుందాం. ఆ పైన వచనాల్లో ఉంటుందండి. 14వ వచనం చూడండి. ఈ ప్రకారము మనవపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. ఈ మాట నోట్ చేయండి. నేనెంత మాత్రపు, మరలా నేనెంత మాత్రపు, అన్నాడా, అన్నాడా? అంటే ఇప్పుడు ప్రజలను కలుపుకున్నాడా, తన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు, మా అన్న దగ్గర ప్రజలందరినీ కలుపుకున్నాడు. అర్థమైందా మీకు? మాకుండుటకు అన్న దగ్గర ప్రజలు కూడా కానుకలు ఇచ్చారు, వారితో కలుపుకొని మాట్లాడాడు. కొంచెం దాటగానే మరలా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నేను ఎంత మాత్రపు వాడను అంటే ఇప్పుడు ప్రజలను కలపట్ల. కొన్నిసార్లు దావీదు వ్యక్తిగతంగా దేవుని దగ్గరకు వచ్చేసాడు. మనమేమో వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళవలసినప్పుడేమో ప్రజలను కలుపుకుంటాం, ప్రజలను కలుపుకొని వెళ్ళవలసినప్పుడేమో వ్యక్తిగతంగా వెళతాం. ఇప్పుడు ఒక ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వచ్చారండి. ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఇంకొక ఆమె లోన ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఏమో ప్రార్థన చేస్తుంది, కొంచెం వినబడేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఏదో బలహీనతలు ఉంటే, అయ్యా నేను ఈ బలహీనతలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఇక్కడ పడిపోయాను, ఇక్కడ తొలగిపోయాను, ఇవేదో వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వ్యక్తిగతంగా వాటిని దేవుని దగ్గర వ్యక్తిగతంగా పలకటల్లా పక్కన ఆమెను కలుపుకొని మాట్లాడుతూ ఉంది ప్రార్థనలో. అయ్యా మేము పడిపోయామయ్యా, పలా చోట తోటి వెళ్ళిపోయామయ్యా. ఈ పక్కన ఆమెమో ఆ ప్రార్థన వింటూ ఉంది. నేనేమో శుభ్రంగా చక్కగా దేవుని కోసం ఏదో కాస్త మంచిగా బ్రతుకుతూ ఉన్నాను. ఈ మనిషి ప్రార్థన చేసుకునేది ప్రార్థన చేసుకోకుండా ఆడపడిపోయాం, ఏడపడిపోయాం, ఆడాట చేసాం, ఏడాట చేసాం, నేనని చెప్పుకోవాలి దేవుని దగ్గర. మేమంటుంది ఈ పక్కన ఈ పక్కన ఇంకెవరున్నారు? చుట్టూ చూస్తే ఎవరు లేరు, ఈ మనిషే ఉంది. నన్ను కూడా కలుపుకొని అది పడిపోయింది కాకుండా నన్ను కూడా పడింది దానిలాగా చేస్తుందని చెప్పి చుట్టు పట్టుకొని లాగి డొక్కలో 2 బొడిసిందంట. కొంతమంది ప్రార్థనలో మెలకువలు అంటే అవేనండి. కాస్త ఎదుగుతున్న కొలది నేర్చుకోవాలి. ఇప్పుడు నీలో ఏదైనా బలహీనత ఉంటే వ్యక్తిగతంగా ప్రభు దగ్గర దాన్ని పెట్టు, నీ పక్కన ఉన్న వాళ్ళని గలప మాకు. కొంతమంది తెలివి ఉపయోగిస్తారు మాట. వ్యక్తిగతంగా అంటే నిజంగా ఈ మనిషి అలాంటి మనిషా, ఇలాంటి మనిషా, అలా అనుకోకూడదు, ఇట్లా అందరి మీదకి నెట్టేస్తే జనాల్లో కలిసిపోద్దని చెప్పి అందరి మీదకి కలిపి కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఒకవేళ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు నీ బలహీనతలు ఉంటే చక్కగా ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. పక్కన వాళ్ళని కలపకూడదు. దావీదు ఏమని పలుకుతున్నాడు అక్కడ?
జాగ్రత్త మీరు గమనిస్తే ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఏమంటున్నాడు 14వ వచనంలో, ఈ ప్రకారము మనవపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు అంటే ప్రజలందరూ కలుపుకున్నాడు. వెంటనే ఎక్కడికి వచ్చాడు? నేనెంత మాత్రపు అంటే వారికి ఒకవేళ స్టేజ్ ఉందేమో, నాకు ఆ స్టేజీ నా స్థాయి ఏంటి? గొర్రెలు కాసుకునేవాడిని కదా, గొర్రెల మందలో ఉన్నవాడిని కదా. నా స్థాయి ఇంత వెండి, ఇంత బంగారము, ఇంత ఇత్తడి, ఇనుము, ఇంత ధనం ఇచ్చే స్థాయి నాది కాదు. నా స్థాయి అది కాదు. నేను ఎంత మాత్రపు వాడును? నేను ఎక్కడో గొర్రెల మందలో ఉన్నవాడిని అయ్యా. అక్కడ నుండి నువ్వు నన్ను తీసి ఇంత కానుక నీకు ఇచ్చే స్థాయిలోకి నన్ను నువ్వు తీసుకొచ్చావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈరోజు కానుక ఇవ్వగలిగాను అంటే అది నువ్వు నాకు ఇస్తేనే, ఆ స్థాయిలో నువ్వు నన్ను ఉంచితేనే నేను ఈరోజు నీకు అంటే తను ఇచ్చిన కానుకను బట్టి కూడా ఎక్కడ కూడా గర్వం దావీదు ప్రదర్శించలేదు, అతిశయాన్ని ప్రదర్శించలేదు. అంత ఇచ్చి అంతగా దేవుని కొరకు ప్రయాసపడి నేను ఎంత మాత్రపు వాడినయ్యా నీకు కానుక ఇవ్వటానికి, నేను ఎంతటోడిని ఈ కానుక ఇవ్వడానికి అసలు నేను సరిపోయిన వాడినా కాదు. నీవు ఇచ్చావు, నీవు నన్ను దీవించావు, నీవు నన్ను ఆశీర్వదించావు, నీవు నన్ను గొప్ప చేసావు. ఈరోజు నా నెమ్మది, ఈరోజు నా సౌఖ్యము, ఈరోజు నా సౌభాగ్యము, ఈరోజు నా గొప్పతనము, ఈరోజు నాకున్న మంచి పేరు, గుర్తింపు, ఇవన్నీ నీవు నాకు ఇచ్చినవే. బంగారం ఇచ్చావు, వెండి ఇచ్చావు, ఇత్తడిచ్చావు, రత్నాలు ఇచ్చావు, ధనాన్ని ఇచ్చావు, ఆస్తుపాస్తులు ఇచ్చావు. ఇవన్నీ నీవు ఇచ్చావు కాబట్టి నేను మరలా తిరిగి వాటిలో కొంత నీకు ఇవ్వగలుగుతున్నాను అని, నేనెంత మాత్రపు వాడను అని తాను ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. నేనంటాను, ఎంత ఇచ్చినా దేవునికి మనం దాన్ని బట్టి దేవుని దగ్గర అతిశయించడానికి వీలు. ఒప్పుకుంటారు ఈ మాట? హల్లెలూయా. 10,000, 20,000, 50,000, 1,00,000 ఇచ్చినా కూడా అతిశయించడానికి వీల్లేదు. ఒకప్పుడు లేదు. అలా ఇవ్వగలిగిన స్థాయిలోనికి దేవుడే మనలను తీసుకొని వచ్చాడు. అలా మనం తలంచుకొని ప్రభువును స్తుతించాలి. తరువాత ఒకటి దావీదు ప్రయాసపడ్డాడు, రెండవదిగా తన స్వంతమైన దానిని దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? కానుక ఇస్తూ ఉన్నాడండి. ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 10వ వచనం, 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు నీ వశము మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును, నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ చదివిన వచ్చిన భాగాలలో మనం గమనించే మాట ఏంటంటే, ప్రథముగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తున్నాడు. తాను కలిగి ఉన్న దానిని బట్టి దావీదు ఎక్కడ హెచ్చిపోలేదు. తనను దీవించిన దేవుణ్ణి దావీదు హెచ్చిస్తున్నాడు.
తన దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు, తన దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, తన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, తన దేవునికి ఆధిపత్యాన్ని ఆరోపిస్తూ ఉన్నాడు, తన దేవుణ్ణి కొనియాడుతున్నాడు. తన దేవునికి కృతజ్ఞత కలిగిన వాడై దావీదు కనబడుతున్నాడు. తరువాత అంటే దేవుడు మనల్ని దీవించిన తరువాత నిశ్చయముగా దేవునికి మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి మనం? తరువాత దేవుడు మనల్ని దీవించిన తరువాత మొదటిగా దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. రెండవది మన సొంతమైన దానిలో కృతజ్ఞత కలిగిన వారమే దేవునికి మనం కానుకను అర్పించాలి. మూడవదిగా దేవుణ్ణి మనము హెచ్చించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవుని మహిమను మన సొంతానికి మనం తీసుకోకూడదు. దేవుని మహిమను మన సొంతానికి మనం తీసుకోకూడదు. అంటే దేవుని స్థానంలో దేవుని పేరుండవలసిన ఆ స్థానంలోనికి మన పేరు ఎక్కడ కూడా వెళ్ళకూడదు. మన విషయంలో సమస్త మహిమ ఎవరికి చెందాలి? క్రొత్త నిబంధనలోనండి హేరోదు రాజు మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు అనుకున్నారంట, ఏమనుకున్నారంటే హేరోదు మాట్లాడుతుంటే నిజంగా దేవుని దూతలు దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంది, నిజంగా దేవుడే హేరోదు అన్నట్టుగా ప్రజలు తలంచారంట. ఎప్పుడైతే తలంచారో హేరోదు కూడా అనుకున్నాడంట, నిజమే నాది దేవుని స్థానం అని తన మనసులో అనుకున్నాడంట. ఎవరి స్థానం? తర్వాత ఏం జరిగింది తెలుసా? హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడంట. ఏం పడి? పురుగులు పడి చచ్చిపోయాడంట. దేవుడు మనల్ని దీవించి హెచ్చించి గొప్ప చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అంటారు, పర్వాలేదండి మీరు కష్టపడి పైకి వచ్చారు, మీరు నిజంగా గొప్పవాళ్ళండి, నిజంగా మీరు ఒక ప్రణాళికతో వచ్చారండి, మీరు చాలా ప్రయాసపడ్డారండి ఈ స్థాయికి రావడానికి అని కొందరు సాధారణంగా మన గురించి మాట్లాడతారు. అప్పుడు వెంటనే అవునండి అనకూడదు, ఏమనాలా? దేవుని కృప. ఏమనాలి? దేవుని కృప. నేను ఎంత కష్టపడిన దేవుని కృప లేకపోతే, నేను ఎంత ప్రయాసపడిన దేవుని కృప లేకపోతే, నేను ఎంత ప్రణాళికలు రూపొందించి పాటుపడిన దేవుని కృప లేకపోతే, పౌలు గారు ఒక మాట అంటాడు, నేనేమై ఉన్నాను అది నా దేవుని కృప. ఈరోజు నేను ఏది కలిగి ఉన్నా కూడా అదంతా దేవుని కృప. ఇది ఎప్పటికీ మనలో నుండి తొలగిపోకూడదండి, ఎప్పటికీ తొలగిపోకూడదు. మనం కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి దేవుని మహిమపరచాలి, దేవుని కృపను తలంచాలి, ఆయనకు కృతజ్ఞత మనం చెల్లించాలి. ఎప్పటికీ నా కష్టం అనుకోకూడదు. నాబాలు ఏమనుకున్నాడు? నాబాలు నాది నాది నాది. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నాది నాది అన్నాడు. నాబాలు 10 రోజులు చచ్చిపోయాడు పురుగులు పడి, ఈయనేమో ఆ రాత్రే వెళ్ళిపోయాడు. ఏది మనది? దేవుని దయ వలన మనకు అనుగ్రహించబడింది, దేవుని అనుగ్రహం వలన మనకు అనుగ్రహించబడింది, దేవుని కృప వలన మనకు అనుగ్రహించబడింది. మనకంటే కష్టపడేవారు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. మనకంటే తెలివైన వారు చాలామంది ఉన్నారు, ఇంకా వారు అక్కడే ఉన్నారు. మనకంటే పాటుపడేవాళ్ళు ప్రయాసపడేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వారితో పోల్చుకుంటే మనం చాలా తక్కువ. కానీ దేవుని కృప వలన కాస్త మనం పైకి లేవనెత్తబడ్డాం. హల్లెలూయా. ఈరోజు మన క్షేమము దేవుని కృప.
మన ప్రతి ఆశీర్వాదములో నేను చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి మనం చూపెట్టాలి. ఎవరిని చూపెట్టాలి? మీరు ఒక ఇల్లు కలిగి ఉన్నారనుకో, ఆ ఇంటిని గురించి ఎవరైనా వచ్చి నిన్ను పొగిడారనుకో, పొగిడినప్పుడు వెంటనే లోన మురిసిపోకుండా, లోన ఉప్పొంగిపోకుండా వెంటనే నీ పెదవుల గుండా రావాల్సిన మాట ఏంటి? దేవుని కృప ద్వారా ఇల్లు దేవుడిచ్చాడయ్యా, దేవుడిచ్చాడయ్యా, దేవుడు, ఆ మాట చెప్పాలి. ఒక మంచి వెహికల్ కొనుక్కున్నావు అనుకో, బా సూపర్ బండి కొన్నావు అని ఎవరైనా అన్నారనుకో, లోన ఏమైపోకూడదు, లోన నీకు ఒక మాట రావాలి. లోన నుంచి ఏం రావాలి? దేవుడిచ్చాడయ్యా. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడయ్యా, యేసయ్య ఇచ్చాడు. ఆయన కృప ఆశపడ్డాను, దేవుడు ఇచ్చాడు. అట్లా ప్రతిదానిలో అపవాదు చాలా సులువుగా వాడు మనకు తెలియకుండానే మనల్ని ఇరికిస్తాడు. అన్యులు తెలియదు కదా, వాళ్ళు వచ్చి అంటారు, మనం దేవుని ఎరిగిన వాళ్ళం కదా, వెంటనే అతిశయపడకూడదు. దాన్ని బట్టి మనం దేవుని తీసుకురావాలి. అక్కడ యేసయ్యని అక్కడికి మనం తీసుకురావాలి. అయ్యా ఇది దేవుడు ఇచ్చింది, యేసయ్య ఇచ్చింది. ఇల్లు, వాహనాలు, పొలాలు, కాస్త ఆహార ధాన్యాలు, లేదా పిల్లలు, ఏదైనా మనం కలిగి ఉన్నది ఏదైనా అది దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడింది. అదే అంటాడు, ఐశ్వర్యము, గొప్పతనము, ఏమంటున్నాడు దావీదు అక్కడ? నీ వలన కలిగెను, అవి నీ దానములు అంటాడు. దానము అంటే ఉచితంగా ఇచ్చేదాన్ని దానము అంటాడు. అంతే కదా. ఇప్పుడు ఇంటి ముందుకు ఎవరైనా వచ్చారు, 4 మాటలు మన గురించి చెప్తారు, వెంటనే ఇంట్లో ఉన్న కాస్త బియ్యమో లేకపోతే పాత బట్టలో లేకపోతే 10 రూపాయలు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుగా ఇస్తుంది. అది ఎలా? దానంగా అంటే మళ్ళీ తిరిగి ఇస్తారని ఇస్తున్నారా? దానంగా ఇస్తున్నారు. మనం కలిగి ఉన్న ఐశ్వర్యమైన, గొప్పతనమైన, ఆహార ధాన్యాలైనా, పేరైనా, అది ఏదైనా దేవుడు దానంగానే అది మనకి ఆయన ఇచ్చాడు. దానంగానే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చాడు. దేవుని దగ్గర మనం ఉచితంగా దానిని పొందుకున్నాం. కాబట్టి దాని విషయంలో మనం ఎవరిని మనం చెప్పాలి? ఆయన పేరే మనం చెప్పాలి. ఎవరి పేరు చెప్పాలి? యేసయ్య పేరే మనం చెప్పాలి. ఆ కృతజ్ఞత దావీదులో కనబడుతుంది. ఆ కృతజ్ఞత దావీదులో కనబడుతుంది. ఇప్పుడు ముగింపులోనికి వచ్చేస్తాను. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత దేవుని మర్చిపోయాడా? దేవునికి దూరం అయ్యాడా? కృతజ్ఞత లేకుండా బ్రతికాడా? కాదు. ఎలా బ్రతికాడు? 1 చెప్పండి, దేవుని కోసం అతడు ప్రయాసపడ్డాడు. 2ది, తన స్వంతమైన దానిలో దేవునికి ఇచ్చాడు. 3వది, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఏం చేశాడు? గొప్ప చేశాడు. మన జీవితంలో కూడా తరువాత అంటే దేవుడు మనల్ని దీవించిన తరువాత ఈ రోజున మనం దేవుని కొరకు ఎలా ఉన్నాం? ఓ ప్రశ్న మనం వేసుకుందాం. ఆ అనుభవంలో దేవుడు మనల్ని స్థిరపరిచి దావీదును దీవించినట్లు, దావీదును దేవుడు హెచ్చించినట్లు, దావీదుకు దేవుడు విజయం ఇచ్చినట్లు మనకు కూడా నెమ్మదిని, అలాగే దీవెన, ఆశీర్వాదాన్ని, విజయాన్ని ఇచ్చి దేవుడు మన కుటుంబాలను స్థిరపరచునుగాక, మనలను గొప్ప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభు సన్నిధిలో తలలు వంచుదాం. ఎవరికి వారు 1 నిమిషం ప్రార్థన చేసుకోండి. ఉజ్జియా తను స్థిరపడిన తర్వాత అతనిలో గర్వం వచ్చింది. దావీదు జీవితంలో దేవుడు విజయం ఇచ్చిన తర్వాత దేవుని కొరకు దావీదు ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు కానుక అర్పించాడు. కృతజ్ఞత కలిగి దావీదు దేవుని కొరకు జీవించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా 1 నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం.
ఎక్కడ మనం అతిశయపడకూడదు, ఎక్కడ అహం మనలో రాకూడదు, ఎక్కడ కూడా మనం గర్వించకూడదు. మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా ఈ ఆదివారం దేవుడే మనకు బలం అవ్వాలి, దేవుడే మన ధైర్యం అవ్వాలి. దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు విశ్వాసముతో ఉండాలి. కళ్ళు చేతులు పైకి ప్రార్థన. నిన్ను కూడా నిన్ను కూడా నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా స్థిరపరచబడిన తర్వాత దేవుడు నీవు నమ్మకంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు అలాగ పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినము విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలభరితంగా చేయండి. నలుదిశల దావీదుకు శత్రువుల మీద మీరు విజయాన్ని ఇచ్చారు. మందిరములో మీ సన్నిధిలో చేతులెత్తిన ప్రతి బిడ్డ జీవితంలో నలుదిశల శత్రువుల మీద మీరు విజయాన్ని అనుగ్రహించుదురుగాక. విజయోత్సవముతో ప్రతి ఒక్కరిని మీరు నడిపించుదురుగాక. శత్రువు అణచబడునుగాక, సమస్యలు అణిచివేయబడునుగాక, శ్రమలు అణిచివేయబడునుగాక, నీ ప్రజలకు పాదపీఠంగా అవి మారునుగాక. నీ ప్రజల జీవితాల్లో ఉన్న చేతి పనులను మీరు స్థిరపరచండి, వ్యాపారాలను స్థిరపరచండి, ఉద్యోగాలను స్థిరపరచండి, పిల్లల చదువులను స్థిరపరచండి. నిశ్చయముగా దావీదును దీవించినట్లుగా మందిరములో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక, వర్ధుల చేయుదురుగాక, నెమ్మదిని అనుగ్రహించుదురుగాక. నీ ప్రజల జీవితాల్లో ఉన్న కలవరాలను యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడునుగాక, భయాలన్నీ తొలగించబడునుగాక, ఆందోళన అంతా కూడా తొలగించబడునుగాక. సమస్త జ్ఞానానికి మించిన దైవిక సమాధానం ప్రతి ఒక్కరిలో యేసు నామములో కలుగునుగాక. నీ బిడ్డలు నెమ్మది కలిగి ప్రభా సుఖముగా నాయన అయ్యా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా నీ బిడ్డలకు సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని, సమృద్ధిని మీరు ఇచ్చి దీవించి మహిమ పొందమని, దీవించబడిన తర్వాత దావీదు కలిగిన అనుభవాలు నీ ప్రియబిడ్డలు కలిగి మీ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.